ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆఖరి మంత్రివర్గ సమావేశం ఇవాళ జరగనుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వాడకం అత్యంత సురక్షితమని ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. చిన్నారుల్లో పోలియో నివారణే లక్ష్యంగా దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్దం ఆఖరి సభ ఈ నెల 10న బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద జరుగుతుందని విజయసాయిరెడ్డి వెల్లడించారు. రాష్ట్రపతి భవన్లో అమృత్ ఉద్యాన సందర్శన సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు పొడిగించారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ప్రస్తుత ప్రభుత్వానికి ఇదే ఆఖరి కేబినెట్ సమావేశం కానుంది. మరికొద్ది వారాల్లో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఇక మంత్రివర్గ సమావేశం అయ్యే అవకాశం లేదు. ఎన్నికల కమిషన్ ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల ఏర్పాట్ల కసరత్తులను సమీక్షిస్తోంది. అందువల్ల ఈ కేబినెట్ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. ఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్లో జరిగే ఈ సమావేశంలో ఎన్నికల గురించి ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నెలల్లో లోక్సభకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఈవీఎంలు వాడడంపై అనుమానాలకు తావులేదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. వాటిలో ఎవరూ ఎలాంటి మార్పులు చేయడం సాధ్యం కాదన్నారు. ఉత్తరప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల సన్నద్దతపై లక్నోలో సమీక్షించిన అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ఈవీఎంలను భద్రపరిచే గదులను ఎవరు తెరవాలన్నా తమ అనుమతి ఖచ్చితంగా ఉండాల్సిందేనని, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనే అంతా జరుగుతుందని చెప్పారు. ఏ ఈవీఎంలో ఎన్ని ఓట్లు పడ్డాయో పోలింగ్ ఏజెంట్ల వద్ద ఉంటుందని, లెక్కింపు మొదలయ్యే ముందు వారు వాటిని సరిచూసుకోవచ్చని తెలిపారు. పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం వెదళ్ల చెరువు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ లక్ష్మీశాతో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించి పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. 5 సంవత్సరాలలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తీసుకోవాల్సిన ఈ సందర్భంగా ఆయన సూచించారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 1824 కేంద్రాల్లో 2,53,223 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నట్టు కలెక్టర్ లక్ష్మీశా చెప్పారు. పోలియో నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. చిత్తూరు జిల్లా నగర్లోని ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు ఆమె స్వయంగా పోలియో చుక్కలు వేశారు. అనంతరం పాతికేయులతో మాట్లాడుతూ పోలియో చుక్కలను రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లోనూ అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని 5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని, పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు సూచించారు. అనకాపల్లి జిల్లా మండలంలోని తారువ గ్రామం పోలియో కేంద్రంలో చిన్నారులకు ఆయన పోలియో డ్రాప్స్ వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బూత్లు ఏర్పాటు చేసి గ్రామీణ, పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ అన్ని వార్డు, విలేజీ సచివాలయాల్లోనూ పోలియో చుక్కలు వేస్తున్నట్టు తెలిపారు. వీటితో పాటు అన్ని బస్సు, రైల్వే స్టేషన్లలోనూ ప్రత్యేక బృందాలతో పల్స్ పోలియో చుక్కలు వేయించడం జరుగుతోందని వివరించారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 ఏళ్లలోపు వయసు గల పిల్లలందరూ పల్స్ పోలియో చుక్కలు వేయించుకోవాలని సూచించారు. పార్వతీపురం, మన్యం జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం జోరుగా సాగుతోంది. అప్పుడే పుట్టిన శిశువు నుంచి 5 సంవత్సరాల్లో పిల్లలకు వైద్య సిబ్బంది పోలియో చుక్కలు వేస్తున్నారు. జిల్లాలో 98,991 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి 980 పోలియో బూతులు, 42 మొబైల్ టీములు, 19 ట్రాన్సిట్ టీములను అధికారులు ఏర్పాటు చేశారు. సాలూరులో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న ద్వారా మాట్లాడుతూ ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని చెప్పారు. ప్రపంచం నలుమూలల నుంచి తిరుమలకు చిన్నారులతో వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో శ్రీవారి ఆలయం ముందు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలను ఆయన స్వయంగా వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుమలలో 25 పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు తప్పనిసరిగా పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని అన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ధర్మారెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న సిద్దం సభలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త, నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు. ఈ నెల 10న బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో మేదరమెట్ల వద్ద చివరిది 4వది అయిన సిద్దం మహాసభ జరుగుతుందని, ఆ సభకు తిరుపతి, నెల్లూరు, బాపట్ల, గుంటూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల పరిధిలోని మొత్తం 43 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 15 లక్షల మంది హాజరవుతారని విజయసాయిరెడ్డి తెలిపారు. ఆ సభకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు భీమిలి, ఏలూరు, రాప్తాడులో నిర్వహించిన సిద్దం సభలకు ప్రజలు అంచనాలకు మించి హాజరయ్యారని చెప్పారు.
చివరి సిద్ధం మహాసభ ముగిశాక ఎన్నికల పర్వం మొదలవుతుంది. మార్చి 13, 14 తేదీల్లో ఎన్నికల ప్రకటన వస్తుందని భావిస్తున్నట్టు విజయసాయిరెడ్డి తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుకోవాలన్న అవగాహన కల్పించడానికి ప్రతి ఏటా మార్చి 3వ తేదీన ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం జరుపుకుంటారు. అటవీ ప్రాణులు, వాటి ఆవాసాల గురించి ప్రజల్లో చైతన్యం కలిగించడం ఈ దినం ప్రధాన ఉద్దేశం. వన్యప్రాణుల సంరక్షణకు డిజిటల్ విధానాల అన్వేషణ అనే అంశాన్ని ఈ సంవత్సరం వన్యప్రాణి దినోత్సవానికి ఇతివృత్తంగా స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వన్యప్రాణి సంరక్షణ కోసం పనిచేసే వారి పట్టుదల, శ్రమలను కొనియాడారు. భారతదేశంలో అపారమైన జీవ వైవిధ్యం ఉందని, దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజలందరి మీద ఉందని పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. మహిళలను లక్షాధికారులుగా చేయడమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, అవి ప్రజలకు చేరువవుతున్నాయని చెప్పారు. అందువల్లే పెద్ద సంఖ్యలో మహిళలు బీజేపీలో చేరుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ ఉదయం విజయవాడలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కృష్ణా జిల్లాకు చెందిన పలువురు పార్టీలో చేరిన సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడారు. డ్వాక్రా రుణాల పరిమితిని ప్రధాని మోదీ 20 లక్షల రూపాయలకు పెంచారని గుర్తు చేశారు. పొలాల్లో డ్రోన్ల ద్వారా ఎరువులు, పురుగుమందులు చల్లే విధంగా వీలు కల్పించి మహిళల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పారు. మహిళలు ఎవరి మీద ఆధారపడకుండా తమ కాళ్ల మీద తాము నిలబడేలా పలు పథకాలు అమలు చేస్తున్న బీజేపీకి అండగా నిలవాలని పురంధేశ్వరి కోరారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో అమృత్ ఉద్యాన్ సందర్శన సమయాన్ని గంటపాటు పొడిగించారు. ఇప్పటి వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శకులకు ఉద్యానం అందుబాటులో ఉండగా ఇప్పుడు సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంచనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ నెల 31 తేదీ వరకు సోమవారాలు మినహా ప్రతిరోజు ఉద్యానాన్ని సందర్శించవచ్చని పేర్కొంది. భారత ప్రభుత్వపు పటిష్టమైన విధానాల అమలు వల్లనే దేశంలో అత్యంత పేదరికాన్ని నిర్మూలించడం సాధ్యమైందని అమెరికాకు చెందిన బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూషన్ వెల్లడించింది. దేశంలో ఆర్థిక స్థితిగతులపై పరిశోధించిన ఆ సంస్థ విధానాల అమలు విషయంలో ప్రభుత్వం ఖచ్చితమైన వైఖరితో ఉన్నందునే గత దశాబ్ద కాలంలో దేశంలో సమీకృత అభివృద్ధి సాధ్యమైందని వివరించింది. దేశవ్యాప్తంగా టాయిలెట్ల నిర్మాణం, అందరికీ అందుబాటులోకి విద్యుత్తు, దేశ ప్రజలందరికీ వంట గ్యాస్, తాగునీరు వంటి మౌలిక సౌకర్యాలు అందడం పేదరికాన్ని కట్టడి చేసిందని ఆ సంస్థ వ్యాఖ్యానించింది. భారతదేశంలో అత్యంత పేదరికాన్ని సమూలంగా నిర్మూలించడం అంతర్జాతీయ పేదరిక నిర్మూలన ప్రయత్నాలకు ప్రోత్సాహాన్నిచ్చే సానుకూల పరిణామమని బ్రూకింగ్ ఇన్స్టిట్యూషన్ నివేదిక వ్యాఖ్యానించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ ఫేక్ టెక్నాలజీ వంటి ఆధునిక సాంకేతికతల వల్ల తలెత్తే ప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ హెచ్చరించారు. సైబర్ రంగం గురించి పొంచి ఉన్న ముప్పుల నుంచి జాగ్రత్తగా కాపాడుకోవాలని ఆయన వివరించారు. భద్రత అనేది దేశ సరిహద్దుల దగ్గర రక్షణ దళాల విధి మాత్రమే కాదని, ఉగ్రవాదుల నుంచి కాపాడుకోవడం మాత్రమే కాదని చెప్పుకొచ్చారు. ఇటీవల సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయని, వాటి నుంచి కాపాడుకోవడానికి ప్రతిరోజు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో ఏఐ, డీప్ ఫేక్ వంటి సాంకేతిక పరిజ్ఞానంతో ముప్పు వాటిల్లే ప్రమాదం అందరికీ ఉందని జయశంకర్ హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్ చెందిన రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామిక కూటమి ఎన్డీఏలో చేరింది. ఆర్ఎల్డీ నేత జయంత్ సింగ్ శనివారం నాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత తమ పార్టీ ఎన్డీఏలో చేరుతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆఖరి మంత్రివర్గ సమావేశం ఇవాళ జరగనుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వాడకం అత్యంత సురక్షితమని ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. చిన్నారుల్లో పోలియో నివారణే లక్ష్యంగా దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం ఆఖరి సభ ఈ నెల 10న బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద జరుగుతుందని విజయసాయిరెడ్డి వెల్లడించారు. రాష్ట్రపతి భవన్లో అమృత్ ఉద్యాన సందర్శన సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు పొడిగించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.